అందరికీ కూడా రక్షాబంధన్ మనందరికీ తెలుసు. శ్రావణ శుద్ధ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి మనం రాఖీ పౌర్ణమి అంటాం, అలాగే రక్షాబంధన్ అంటారు. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధాన్ని బలపరుచుకోవడం కోసం ఈ రాఖీ అనే పండుగని మనం ఎన్నో ఏళ్ళబట్టి చేసుకుంటున్నాం. మొదటిగా ఇది ఉత్తర భారతదేశంలో మొదటిగా చేసినప్పటికీ కూడా అలా దేశం మొత్తం వ్యాపించి ఈ రాఖీ పండుగని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, అంటే ఈరోజు జంధ్యాల పౌర్ణమి అంటారు. ఎందుకంటే యోగా దీంట్లో ఉండేవారు, యోగాభ్యాసం చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా జంధ్యాన్ని మార్చేవారు. అంటే ఆ జంధ్యాన్ని మార్చే ఒక పర్వదినం రోజు కాబట్టి దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమికి అంత ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో మనకు చూడండి, రిలేషన్స్ చాలా తగ్గిపోయాయి. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ రిలేషన్స్ చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ రిలేషన్స్ అనేవి మారిపోతున్నాయి. ఒక స్త్రీకి పుట్టినప్పటి నుంచి తండ్రి ఎంత రక్షణ కల్పిస్తాడో, తండ్రి తర్వాత అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఎంత రక్షణ కల్పిస్తారు, పెళ్ళైన తర్వాత భర్త కొంత రక్షణ కల్పిస్తారు. ఈ బంధాన్ని అనేవి, ఇప్పుడు రక్షాబంధనం అనేది ఒక బంధనం. అంటే ఎప్పుడో మనం మహాభారతంలోని, విష్ణు పురాణంలోని, అలాగే భాగవతంలోని కథలుగా చెప్పుకునేవారంట. ఎందుకంటే ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడికి చేతికి దెబ్బ తగిలితే తన చీర కొంగుని చింపి అందులో ఆయన గాయానికి ఆవిడ చేయడం వల్ల నీకేదో ఒక రోజు నేను తప్పకుండా నీకు మంచిగా కాపాడుతానమ్మా అని ఒక అభయం ఇస్తాడంట, అక్షయం ఇస్తాడంట. అక్షయం అంటే ఎప్పటికీ అంతులేనిది అని. దాన్ని మనం ఆ అక్షయమే సభాపర్వంలోని మనకు తెలుసు, రుక్మిణీదేవి ద్రౌపదీదేవి అవమానపడుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిడకి చీరలు అందించి, నిండు సభలో ఆవిడ అవమానపడుతున్నప్పుడు చీరలు ఆవిడకి పంపించి శ్రీకృష్ణ భగవానుడు ఆవిడ్ని రక్షిస్తాడు. అలాగే పూర్వ రోజుల నుంచి ఎప్పటి నుంచో కూడా మనకు తెలుసు, శివాజీ వెళ్తున్నప్పుడు, అంటే ఒక అన్నదమ్ములకి కట్టేదే రక్షాబంధనం కాకుండా శివాజీ యుద్ధానికి వెళ్ళినప్పుడే, రాజుల కాలంలో కూడా చాలామంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు భార్యలు వాళ్ళకి బంధనాన్ని కట్టి, అంటే మన ఇద్దరి బంధం అంత పవిత్రమైనది అంటూ చెప్తూ, అలాగే ఈ బంధం వాళ్ళకి రక్షణగా ఉండాలని చెప్తూ శివాజీకి కూడా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య ఆయనకి బంధనం కట్టేదంట. అంటే మనం చదువుకుంటాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులని. ఈనాటి కాలంలో మనం చూసాము, స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తున్నారు, స్త్రీని ఒక సెక్షువల్ వస్తువుగా చూస్తున్నారు. అలాగే స్త్రీకి చాలా ఘోరంగా అవమానపడుతున్నారు. నడి రోడ్ల మీద చిన్నపిల్లల నుంచి చాలామంది స్త్రీలను అవమానపడుతున్నారు. కాబట్టి ఇలాంటి దానికోసం చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బంధాన్ని పెంచుకోవడానికి, అలాగే స్త్రీలకి ఒక రకమైన సౌభాగ్యాన్ని ఇవ్వడం, అలాగే పుట్టింటికి వెళ్ళిపోతారు, పెళ్ళైన తర్వాత భర్తింటికి వెళ్ళిపోతారు, అత్తవారింటికి. మళ్ళీ తన అన్నదమ్ములు కానీ, తన బంధాలు కానీ, తన చిన్ననాటి జ్ఞాపకాలు కానీ గుర్తు చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారైనా వచ్చి వాళ్ళంతా ఆ అన్నయ్యకి రాఖీ కడతారు, అన్నయ్యకి గౌరవిస్తారు, అన్నయ్యకి ఏమో చాలా గొప్పగా ఇచ్చేస్తారు. కాబట్టి ఈ రాఖీ అలా పవిత్రమైనది. కాబట్టి శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఇవన్నీ కూడా తోడబుట్టిన వాళ్ళకి ఎంతో గొప్పగా చూసుకుంది. అలాగే సోదర బంధాలు పెంపొందించేసి యజ్ఞోపవేతాన్ని మనం శుద్ధి చేసి వాటిని ఎంతో పూజ చేస్తాము. అలాగే శ్రవణ నక్షత్రం, ఈరోజు మనకి శ్రవణ నక్షత్రం కూడా వస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి అంత ప్రత్యేకత. కాబట్టి భార్యాభర్తలకి, అన్నదమ్ములకి, అంటే ఓన్లీ అన్నదమ్ములకే కట్టేది కాదు, బంధనం అనేది ఒక బంధం స్థిరంగా ఉండాలని, లేకపోతే ఒక బంధం కలకాలం పవిత్రంగా ఉండాలని కట్టే బంధనమే రక్షాబంధనం. కాబట్టి ఈ రక్షాబంధనం అందరూ కూడా స్త్రీలు ఎంతో గొప్పగా తన తోబట్టువులు కానీ, తన సహోదరులు కానీ చాలా బాగుండాలని, నా అన్నతమ్ములు కానీ, నా పుట్టింటి వాళ్ళు కానీ. ఈరోజు చూడండి, ఆస్తుల కోసం నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. అంటే తనకు పుట్టింటి వాళ్ళు పాడైపోవాలని, లేకపోతే అన్నదమ్ములు నాశనం అయిపోవాలని నడి రోడ్ల మీద చాలామంది ఆడపిల్లలు ఆస్తుల కోసం, డబ్బుల కోసం, వీటి కోసం గొడవలు ఆడుతున్నారు. అలా కాదండి, అంటే రక్షాబంధనం అనేది ఎందుకు, నా పుట్టింటి వాళ్ళు బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి, వీళ్ళు బాగుండాలంటే స్త్రీలు తండ్రి తర్వాత రక్షణ కల్పించే అన్నదమ్ములు బాగుండాలని మనం కలకాలం చేసుకునే పండగ. కాబట్టి ఆ స్త్రీల మీద అత్యాచారాలు కానీ, అలాగే మనం ఒక రాఖీ సినిమా చూసాం. రాఖీ కట్టినప్పుడు ఎంతమంది స్త్రీలకు రక్షణగా ఒక అన్నదమ్ములు నిలబడ్డాడు. ఈ రోజుల్లో ఆడవాళ్ళ మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే
మనకి రక్షణగా నిలబడేవాడు ఎవరైనా కూడా మనకి సోదరుతో సమానం. కాబట్టి ఈ బంధాలు పవిత్రంగా ఉంచడం కోసం, శక్తిగా ఉంచడం కోసం, వీటన్నిటి కోసం మనం ఈ రక్షాబంధనం చేస్తాం. కాబట్టి ఈ మహాభారతంలోని, విష్ణు పురాణంలోని, భాగవతంలోని అంటే మొదటిసారిగా సాంచీదేవి ఇంద్రుడికి కట్టిందట, అలాగే ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టిందట. ఎప్పటికీ కూడా అంతులేంది. కాబట్టి దీని ఋషిపర్వంలో దీని గురించి చెప్పబడింది. ఎప్పటింటే పురాణాల నుంచి కూడా మనం ఈ రాఖీ పౌర్ణమి గొప్పతనాన్ని ఎంతో చెప్పాలి. అనుబంధాలకి, ఆప్యాయతలకి అంతులేని ఉండి ఈ కథలన్నీ కూడా ఎన్నో కథలు వచ్చాయి. ఈ కథలన్నీ కూడా ఈ రక్షాబంధనం గురించి చెప్తారు. కాబట్టి ఈరోజు మనకు తెలుసు, అంటే మనకు మెగాస్టార్ చిరంజీవి అందరికీ అంటాం. అన్నయ్య సినిమా కూడా తీశారు. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు కూడా. అంటే ఎంతో గొప్పగా చాలామంది మనం చెప్తున్నాం. రాజన్న అనేవాడు, మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డిని మన అందరం కూడా అన్నగా పిలిచేవాడు. అలాగే కొంతమంది వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు మనం అన్న అని పిలుస్తాం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు కూడా ఎంతో గొప్పగా ఈ రాఖీ బంధనాన్ని తెల్లవారి నుంచి కూడా ఆడవాళ్ళు అంటే చాలా బాగుండాలని, అన్న బాగుండాలని, అన్నయ్యకేమో మనం పసుపు కుంకాలు పెట్టి, అలాగే అన్నయ్యకేమో రక్షాబంధనం కట్టి, హారతి ఇచ్చి, స్వీట్ పెట్టి, కలకాలం సంతోషంగా ఉండు అన్నయ్య అంటూ తన పుట్టింటికి నుంచి ఆడపిల్లలు వెళ్ళిపోతున్న ఒడివాళ్ళు కడతారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారైనా గుర్తుపెట్టుకొని ఆ బాంధవ్యాలు నువ్వు కన్నవారి నుంచి అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు, నీ బంధం ఎక్కడితో తెచ్చుకోవట్లేదు, సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఈ అన్నయ్యలు గుర్తుపెట్టుకో, ఈ వదిలు గుర్తుపెట్టుకో అంటే మనం అంటాము. మన ఇంటి ఆడపిల్ల ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, కలకలాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంక్రాంతి వచ్చిందంటే ఆడపిల్లని సంతోషంగా పంపిస్తాము. ఆడపిల్లలకి చీరలు, జాకెట్లు అవన్నీ పెట్టి పంపిస్తాం. అలాగే ఆడపిల్లలకి ఇంటికి పిలిచి పసుపు కుంకాలు పిలుస్తాం, పెడతాం. అలాగే రక్షాబంధనం రోజు కూడా మనం ఈ ఆడపిల్లలకి ఇంటికి పిలిచి ఆడపిల్లని ఎంతో గొప్పగా కళకళలాడుతూ ఇంట్లో ఉండమ్మ లక్ష్మీదేవి, అమ్మమ్మ లక్ష్మీదేవి అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం ఎలా ఆహ్వానిస్తామో, అలాగే మన ఇంటి మహాలక్ష్మి, మన ఇంటి ఆడపిల్లలు కూడా పిలిచి ఆడపిల్లలకు పసుపు కుంకాలు పెట్టి, ఆడపిల్లలకి చీర జాకెట్లు పెట్టి, ఆడపిల్లలు సంతోషంగా సాగనంగా ఒక సనాతన ఆచారంగా ఎప్పటి నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి కూడా ఈ ఆచారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రక్షాబంధన సందర్భంగా అందరికీ కూడా అంటే మనం చెప్పుకోవాలి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అన్నారు. కాబట్టి మన సక్సెస్కి ఎంతోమంది అన్నయ్యలు తోడున్నారు. మన దీనితో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే నేను యాక్చువల్గా ఎవరికైనా గబుక్కున మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య అని పిలిచేస్తాను. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. కాబట్టి నేను గబుక్కున అన్నయ్య అనే నాకు లేని బాంధవ్యాన్ని వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. కాబట్టి అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలో కూడా చాలా పాటలు ఉంటాయండి. అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిది, కనిపించని దైవమే మా కనుల ముందు. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో చూస్తున్నాము, లేకపోతే రాముడో కృష్ణుడో ఎక్కడో ఉన్నాడు కాదు, మా అన్నయ్య రూపంలో ఉన్నాడు. ఎందుకంటే జీవితాంతం నన్ను కాపాడుతున్నాడు. ఒక కొమ్మకు పోసిన పోల అనురాగం మనదేలే అన్నయ్య, అనుబంధం కూడా అలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా భర్త అనేవాడు పెళ్లి చేసుకున్న తర్వాత వస్తాడు, కానీ చిన్నప్పటి నుంచి కూడా కలిసి తింటారు, కలిసి పడుకుంటారు, కలిసి ఆడుకుంటారు, కలిసి చిన్న పనులు చేస్తుంటారు. కాబట్టి ఆ బంధం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందాల అన్నయ్యకు కనుపాప అంటే అన్నయ్యగా, అంటే మన కంటి పాపగా మనం కంటిని ఎంత జాగ్రత్తగా పెంచుతామో, అలాగే అన్నయ్య కూడా తన బంధాన్ని, అనుబంధాన్ని, అక్క చెల్లెలతో ఉన్న అనుబంధాన్ని, అలాగే అన్న చెల్లి అనుబంధం జన్మల సంబంధం, ఇదంతా జన్మల అందాల చిన్ని దేవత అదేదో సినిమాలో ఉంటుంది శివరామరాజు. అందరూ చెల్లిని ఎంత గొప్పగా చూసుకుంటారు, ఎంత బాగా ఆ చెల్లి బంధవ్యాన్ని, కానీ ఆ పాటలో చాలా గొప్పగా ఉంటుంది కదా. అలాగే చాలా గొప్ప సిరి సిరి మోవలు అంటే ఆ ముత్యాలతోని, పగడాలతోని, ఈ గొప్ప బంధాలతోని ఈ అన్నా చెల్లెల బంధాన్ని చూపిస్తారు. కాబట్టి అన్నయ్యకి చెల్లెలకి ఉన్న సంబంధాన్ని మన రాఖీ పౌర్ణమి రోజు, ఒక రాఖీ పౌర్ణమి రోజే కాదు, చాలామంది ఆడపిల్లలు కూడా ఇప్పుడు మనం తప్పుపట్టాలి. ఎందుకంటే ఆస్తుల కోసం, అంతస్తుల కోసం కన్నవాళ్ళు. నేను చాలా రీసెంట్గా చూసిన ఒక ఇన్సిడెంట్ అండి, బొబ్బిల్లో చూశాను. నాకు ఇన్సిడెంట్ నచ్చలేదు. అంటే పుట్టింటి వాళ్ళు నాశనం అయిపోవాలి అంటూ రోడ్ల మీద ఆస్తుల కోసం, దీనికోసం అన్నదమ్ములు కానీ వీటిని కానీ చేసే అక్క చెల్లెలు కరెక్ట్ కాదండి. మనం ఒక సాంప్రదాయంతో ఉన్నాము. సనాతన సంప్రదాయాల నుంచి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మన పుట్టింటి వాళ్ళని గౌరవంగా, అంటే ఆడపిల్ల ఓన్లీ అత్తవారింటి గౌరవ మర్యాదలే కాదు, పుట్టింటి గౌరవ మర్యాదలు కూడా కాపాడవలసిన బాధ్యత ఎంత ఉంది. కాబట్టి
ఒక కొమ్మకు ఎన్ని పువ్వులు పోస్తాయో అన్ని పువ్వులు కూడా కలిసి ఉండాలి. ఆ పువ్వులన్నీ కూడా బాగా వికసిస్తేనే, ఆ పువ్వులన్నీ పరిమళిస్తేనే ఆ కుటుంబం అనే బంధం కానీ, అనుబంధం కానీ, ఆప్యాయత కానీ పరిమిస్తుంది. కాబట్టి ఆ బంధాల్ని, అనుబంధాల్ని అనురాగం మనదేలి ఎప్పుడు కూడా సంక్రాంతి వచ్చింది, పండగ వచ్చింది చూడండి, అందరూ కలిసి ఆ పండగ సంక్రాంతి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఆ పండగలో ఆ పరిమళం, ఆ కొమ్మకు పూసిన పువ్వులన్నీ కూడా పరిమళిస్తూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ హర్ష. ఇది ఆన్ చేసావు ఇక్కడ? ఆన్ చేశాను. ఓకే, ఆగట్లేదటి. ఎంత వచ్చిందే? ఇది ఆగట్లేదు.